బేబీకి మీరు సేమ్ తీసుకున్నారు లెంత్ బాడీ లెంత్ ఎంత టోటల్ మీ బాడీ లెంత్ తీసుకున్నారు కదా? అవును, టోటల్ 26 తీసుకున్నాను. బాడీ బాడీ 7 8 8 తీసుకున్నాము. అది చెప్పాలి మీకు ఎంత గుర్తుందో లేదా నేను అడుగుతున్నాను. బాడీ లెంత్ 8. తర్వాత షోల్డర్ తీసుకున్నాం. షోల్డర్ ఎంత తీసుకున్నాం? 4 ఇంచెస్. తర్వాత ఆమ్ 1.5. అది కూడా 4 వస్తుంది కదా మేడం? అది 4. నెక్ 1.5. నెక్ వేడి 1.5 తీసుకున్నాం. సరే నెక్ డౌన్ ఫ్రంట్ నెక్ 2 కరెక్ట్గా పేరు అయినా 3 సంవత్సరాలు సరిపోయింది. తర్వాత 3 తీసుకోండి. సరే ఇంకేమన్నా చెస్ట్ ఎంత తీసుకున్నాం? 26 తీసుకున్నాం. 4 తీసుకుంటే 7 తీసుకున్నాం. 6.5కి ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎక్స్ట్రా తీసుకున్న అప్పుడు ఎంత అయింది? 7. వెస్ట్ 24. అప్పుడు ఇదైతే 6 అయింది. ఇంకా ½ ఇంచ్ యాడ్ చేసుకున్నాం. అప్పుడైతే 6.5 ½ ఇంచే కదా క్రాస్ వచ్చి. చెస్ట్ వెస్ట్ ఓకేనా? సరేనా? ఇది క్లియర్ అంటే ఇది క్లియర్ మనకి ఇప్పుడు ఈ వెస్ట్ లూజే కావాలి అంబ్రెల్లాకి. ఓకే ఇప్పుడు అంబ్రెల్లా ఇప్పుడు ఎంత వచ్చింది? 24 వచ్చింది కదా. నువ్వు 4 ఫోల్డింగ్ చేస్తే 24 తీసుకుంటే 6 వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఫోల్డింగ్ 6 ఉన్నాయి. నువ్వు అదే 8 ఫోల్డ్ చేసుకున్నావు అనుకో, బై 8 చేసుకోవాలి. 4 ఉంటాయి. ఇవి 4 ఉంటాయి. 4 ఎంత? 8 ఇంచెస్. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకోకపోయినా ఇలా క్లాత్ని 4 ఫోల్డ్గా ఇలా చేసుకోండి. అవన్నీ ఇలా చేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. 4 8 అవుతుంది. 8 అయింది కదా. ఇప్పుడు 24/8. 24/8 తీసుకుంటే 3 వచ్చింది. 24/8 3. నువ్వు 3 అనేది ఇక్కడ పెట్టాలి, కానీ 3 పెట్టద్దు, ఓన్లీ 2 పెట్టు. 1 మైనస్ చేసుకో. అదే చెప్తా. 2 అనేది ఇలా మార్కింగ్ చేసుకో. 2 ఇలా మార్క్ చేసుకుని ఒక ½ ఇంచ్ డౌన్ చేసుకో. ½ ఇంచ్ ఇలా డౌన్ చేసుకుని దీన్ని ఇలా కవర్ చేసుకో. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 1, 2, 2.5 అయిపోయింది. ½ ఇంచ్ డౌన్ చేయడం. మనకు కావాల్సింది ఎంత? 3. 2.5 అయిపోయింది. ఇంకా ½ ఇంచే కదా ఉంటాయి. పుట్టేటప్పుడు ఇంత అవుతుంది. ఇది 2 కదా మేడం? ఇది 2 కదా. 1 ఇంచ్ మైనస్ చేసుకొని ఇలా గీసుకోవాలి. కౌస్కి వెళ్తాను అలా గీసుకోవాలి. ఇప్పుడు నేను 9 years ఉన్నాను కదా, అప్పుడు వాళ్ళకి డివైడెడ్ బై వెస్ట్ డివైడెడ్ బై 8. 8 వేస్తున్నావు 4 వేస్తున్నావు చూసి 8 దాన్ని బట్టి. ఇప్పుడు ఇది ఎంత ఉందో, నీకు ఎంత పొడుగు కావాలి? ఇక్కడ 8 ఉంది. ఈ 8 ఇలా మార్క్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇలా 8 మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? దీనికి ఎంత క్లాత్ తీసుకోవాలి? ఇప్పుడు 8 ఇలా మార్క్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేయాలి. ఇది చిన్న కట్ట, ఇది చిన్న కట్ట పేపర్ ఒకసారి కట్ చేసి చూపించండి. షేప్ 4 షేపులు వస్తుంది చూసుకొని ఒక్కలు తీస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఫ్రంట్ దానికి
బ్యాక్ ఓకే మేడం. దీనికి ఎంత క్లాత్ తీసుకోమంటారు? దీనికి నేను అంబ్రెల్లాకి మీటర్నర చెప్పా. మీటర్నర చెప్పారు. అందులోనే బాడీ, అందులోనే కింద పార్ట్ ఓకే. విత్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఓకే మేడం, ఒక్క నిమిషం. ఇది క్లాత్ కదా మార్కింగ్ చెప్పేసి ఇక్కడ ఇప్పుడు పెన్ ఉంది నా దగ్గర, ఇప్పుడు దాకా పెన్నే ఉంది. ఇది సపోజ్ ఉల్టా, ఇది ఉల్టా కదా. అవును మేడం. క్లాత్ నువ్వు ఎప్పుడు కూడా ఇలా వేసుకుంటావు, సీదాలో వేసుకొని ఉల్టాలో వేసుకుంటే ఉల్టాలో ఫోల్డింగ్ చేసుకుంటావు. ఉల్టా ఫోల్డ్ చేసుకుంటాం మేడం. ఇది 1 ఒక నిమిషం, అది కనిపిస్తలేదు. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం. ఉల్టా నుంచి సీదాకి ఫోల్డ్ చేసుకోవాలి. సీదా నుంచి ఉల్టాకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు ఉల్టా వచ్చింది కదా. ఉల్టాలోనే మార్కింగ్ కదా. సీదానా? అవును. ఉల్టా నేను మార్కింగ్ గీసాను, ఇది ఉల్టా అని చెప్పి. ఇది ఉల్టా. నేను ఎప్పుడు కూడా మార్కింగ్ చేసేది ఉల్టా. సీదాలో నేను మార్కింగ్ చేయను. ఉల్టాలో మార్కింగ్ చేసుకుంటే మనకి గీసిన గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గీతల మీద స్టిచ్చింగ్ వెళ్తూ ఉంటాం. సపోజ్ డాట్స్ వేసి విత్ మన సైడ్ పట్టుకున్నా కూడా మనం ఏం చేయాలి, దాని మీదే కదా కుట్టాలి. నువ్వు సీదాలో వేసుకుంటే నీకు మార్కింగ్ గీసింది ఎలా కనిపిస్తుంది? నువ్వు విత్ సీదాలో మార్కింగ్ తీసుకున్నా పోవు. ఉల్టాలు అంటావా లోపల పోతాయి కాబట్టి నడుస్తుంది. ఎప్పుడు కూడా ఉల్టాలోనే మార్కింగ్ తీసుకోవాలి. ఉల్టాలోనే మార్కింగ్ తీసుకోవాలి. సీదా నుంచి ఉల్టా అయిందా, ఆ ఉల్టానే నేను మళ్ళీ ఇది ఉల్టాలోనే ఉంటాను. 4 ఫోల్డ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్. బ్యాక్ అండ్ ఫ్రంట్ స్కేల్. స్కేల్ రఫింగ్ వదిలేసింది. ఎక్స్ట్రా రఫింగ్ కోసం. ఎక్స్ట్రా రఫింగ్ కోసం టేప్. ఇప్పుడు నేను బాడీ లెంత్ ఎంత చెప్పాను? 8. 7 ప్లస్ 1 8కి ఒక 7. మార్క్. ఓకే, ఇక్కడ చేయాలి. 8కి ఒక ఒక మార్క్ తీసుకున్నాం. మార్కింగ్ తీసుకొని వెంటనే ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మార్కింగ్ తీసుకొని అలా ఉంటున్నారు ఎందుకో మా తెలియదు. అదే ఇలా లైన్ డ్రా చేసుకుంటాం. షోల్డర్ ఎంత చెప్పా? షోల్డర్ 4. కరెక్ట్గా మనం ఎక్కడైతే లెంత్ తీసుకున్నామో అక్కడే ఆ లైన్ మీదే ఒక మార్కింగ్ చేయాలి. ఓకే, 4కి 4 తర్వాత మళ్ళీ 4. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్కి 4కి మార్కింగ్. అలా ఎక్స్ట్రా లైన్ గీసేది, దానికి ఏం మెజర్మెంట్స్ లేదు. తర్వాత నెక్ విత్ ఎంత చెప్తాను? 1.5 కదా. 1.5 ఒక 1.5. ఇప్పుడు నెక్ డౌన్ నేను అంటే 2 చెప్పాను కదా, 3 చేస్తాను. ఎందుకంటే నేను చెప్పింది 1 year పిల్లలకి, ఏసీదేమో 4 సంవత్సరాల పిల్లలకి. ఏసీసీ నాకు ఇక్కడ టైట్ అయిపోయిందని చెప్తాను, అందుకని 3 పెడుతుంది. ఓకేనా? 3. అప్పుడేమో 2 చెప్పారు, ఇప్పుడు 3 ఎందుకు చెప్తున్నారంటే రీజన్ అది. ఓకేనా? వాళ్ళకి చంక దగ్గర టైట్ కాకుండా ఉండడానికి. చంక దగ్గర నెక్ దగ్గర ఇది బెటర్. చంకి ఇది ఇలాగా డ్రా వేసుకొని ఇక్కడ నేను ఏం చెప్పా, ఒక 1/2 ఇంచ్ అని చెప్పాను. 1/2 ఇంచ్కి ఇలా కవర్ చేసుకోవాలి అని చెప్పాను. స్కేల్ పెట్టి గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అని చెప్పాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ స్కేల్ ఉంటుంది కదా, ఆర్మ్ స్కేల్ తోటి కరెక్ట్గా ఈ మార్కింగ్ మ్యాచ్ చేయాలి. లైన్ టు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అది ఎక్కడికైతే అక్కడికి. ఇది చూసారా, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అయిన తర్వాత ఇలా రౌండ్. అప్పుడే ఆర్మ్ రౌండ్ అనే షేప్ అనేది పర్ఫెక్ట్. అలాగే ఇక్కడ కూడా నేను 1/2 ఇంచ్ చెప్పాను కదా, అది కూడా ఎక్కడంటే ఎక్కడ కలుస్తుందో అక్కడికి ఈ ఆర్మ్ స్కేల్ తిప్పుకుంటూ ఇదంతా చెస్ట్ లూజ్. కరెక్ట్గా చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా ఆర్మ్ లైన్ గీసిన దాని మీద చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 6.5. మనం 6 వచ్చింది. 6 అన్నాం, 7 inches. ఇంక ఎక్స్ట్రా ఖర్చు అనేది లేదు. ఇది ఎంత వస్తే అంత పెట్టుకోండి. సపోజ్ 6 ఎక్స్ట్రా. దానికన్నా నడువు ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇది తగ్గించు. ఇది ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 లైన్, ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా. ఇది చెస్ట్ కోసము, ఇది వెస్ట్. కింద ఎప్పుడు వెస్ట్ ఉంది.
చెస్ట్ పైకి కదా ఉంటుంది, చెస్ట్ కింద ఉంటుంది. ఆర్మ్ రౌండ్ సైడ్, దానిపైన షోల్డర్, నెక్ విడ్త్, నెక్ డౌన్ ఇలా తీసుకుంటా. క్లాప్ మంద కాదు కాబట్టి కట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. వచ్చే డౌట్ ఉన్నాయా? అందరికీ డౌట్లు ఉన్నాయా? వచ్చాము మళ్ళీ ఒకసారి అది దూరం కనిపిస్తుందా? మధ్యలో ఉంటారు మేడం మళ్ళీ ఇక్కడ ఇది సీదా సీదా నుంచి ఉల్టా ఫోల్డ్. ఇది కూడా 4 ఫోల్డింగ్. ఓకేనా? మళ్ళీ అది కనిపిస్తుంది. ఫోల్డింగ్ ఎప్పుడు నా వైపు తీసుకోండి, ఓపెన్ సైడ్లో అటువైపు పోండి. ఓకేనా? స్కేల్ నీ వైపు పెట్టుకుంటాం. లేదా ఏంటిది జస్ట్ ఎక్స్ట్రా లైన్ కోసం. నేనేమి అదేమి మెజర్మెంట్ పెట్టాను, ఎక్స్ట్రా లైన్ కోసం ఎక్కువ తక్కువ రాకుండా. మీ హ్యాండ్ లెంత్ ఎంతైతే అంత. నేనేం చెప్పాను, మీకు 5 ఇంచుల లెంత్ కావాలి అనుకుంటే 4 కావాలంటే 5 పెట్టాలి, 5 కావాలంటే 6, ఏదైనా సరే 1 ఇంచు పెంచుకోవాలని చెప్పాను. మీ లెంత్ని బట్టి నేను డిసైడ్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 కావాలన్నా దానికి నేను 4 పెట్టుకుంటాను. 4కి లెంత్ పెట్టుకుంటాను. ఫోల్డింగ్ నా వైపుగా ఉండదు. చూడు నేను ఎక్కడికి ఇస్తున్నానో చూసారు కదా. 4 పెట్టుకోండి. 4 పెట్టుకొని 1 లైన్ డ్రా చేసుకోండి. ఇటు లైన్ ఇటు లైన్. ఇక్కడ ఎంత చెప్పా? ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్, 1.5కి ఇక్కడ ఒక మార్కింగ్. ఇలా కింద ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలని. ఇది ఎంత తీసుకోవాలని చెప్పాలి? ఫోల్డింగ్ ఈ విడ్త్ అనేది 6.5. ఎలాగ ఏ రకంగా? అది మనం కుట్టిన డ్రెస్ చెస్ట్లో 4వ భాగం. చెస్ట్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో, 7 వస్తుందో 8 వస్తుందో అంతే. నేను ఎక్స్ట్రా 1.5 చెప్పాను చూసారా, అదే యాడ్ చేయకండి అమ్మా. మీ చెస్ట్లో ఎంతైతే ఉందో 7 వచ్చినా 8 వచ్చినా 9 వచ్చినా అంత ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. చెస్ట్లో 4వ భాగం ఈ విడ్త్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1.5 ఇక్కడ పైన, ఈ కింద ఈ సైడ్కి 2.5కి కింద పెట్టిన తర్వాత మీ స్కేల్ ఈ పేర్లే చూసుకుంటున్నారు. ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే ఈ స్కేల్ ఇటు పెట్టాల్సి వస్తుంది. ఇటు ఫోల్డింగ్ చేసుకున్నాను అనుకో ఇటు పెట్టుకుంటాం. కానీ ఈ కార్నర్ అనేది ఎప్పుడు కూడా 2.5లోనే ఈ కార్నర్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా ఎక్కడ మ్యాచ్ అయ్యిందో అక్కడికి ఇది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా కార్నర్ గీసుకోండి. గీసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, కింద హ్యాండ్ లూజ్ అది ఎంత అనేది పిల్లలకి మా అయితే ఎక్కువ ఏమి ఉంటుంది కాబట్టి రఫ్గా నేను ఒక 4 పెడతాను. 4 అండ్ 1 ఇంచ్ మనం కట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 1 ఇంచ్ అనేది లాస్ట్కి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ మనం పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా. ఆ 1 ఇక్కడికి నుంచి ఇక్కడికి లైన్ కావాలి. ఇది హ్యాండ్, ఇది ఇలా కట్ చేసుకొని ఇది ఇలా కట్ చేసుకొని హ్యాండ్ పిచ్, హ్యాండ్